హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టీచింగ్ సంబంధించిన జాబ్స్కి ముఖ్యంగా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా జూనియర్ రీసెర్చ్ ఫెలో కానీ జాబ్ పర్పస్ అయితే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కానీ కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా యూజీసీ నెట్ స్కోర్ అనేది ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. కొన్ని కంపెనీస్ అయితే గేట్ లేదా యూజీసీ నెట్ రెండింటికి కూడా అవకాశం కల్పిస్తారు. చాలా మందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ జాబ్ నోటిఫికేషన్ అప్లై చేయడానికి అవకాశం అనేది కోల్పోతున్నారు ఈ యొక్క స్కోర్ కార్డ్ లేకపోవడం వలన. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి. డిసెంబర్ సంబంధించిన సైకిల్ ఎగ్జామినేషన్ ఇది మే నెలలో కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఏపీ అంటే ముఖ్యంగా మెయిన్ సిటీస్ ఎగ్జామినేషన్ అనగానే వైజాగ్, విజయవాడ, తిరుపతి. ఇవే కాకుండా అదర్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అనంతపూర్, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, మీకు నర్సరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం అంటే మెయిన్ సిటీస్తో పాటుగా మిగతా అన్ని సిటీస్లో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఇక తెలంగాణ చూసుకుంటే కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ ఇవి సెంటర్స్. హైదరాబాద్ అలాగే మెయిన్ సెంటర్ ఉంటుంది. డిసెంబర్ 2020 సంబంధించిన సైకిల్ యాక్చువల్గా ఉంది జూన్, డిసెంబర్ ఇవి కనెక్ట్ చేస్తూ ఉంటారు. కొంచెం లేట్ అయిపోయింది కనెక్ట్ చేయడం హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల కంట్రీలో. సో ప్రజెంట్ ఇప్పుడు మే నెల కనెక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇంతకుముందు మిస్ అయ్యారు ఎగ్జామినేషన్ రాయకుండా వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అసిస్టెంట్ ప్రొఫెసర్స్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మీకు ఇటువంటి పై ఎడ్యుకేషన్ పిహెచ్డీకి వెళ్ళాలన్నా సరే చాలామంది ఈ స్కాలర్షిప్ గవర్నమెంట్ మీకు వచ్చే మంత్లీ స్టైపెండ్ పొందాలన్నా సరే ఈ స్కోర్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే ఎగ్జామినేషన్ రాయాలంటే ముందుగా మీరు రిలవెంట్ సబ్జెక్ట్లో మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఆర్ ఈక్వలెంట్. ముఖ్యంగా ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయిన అవకాశం కల్పించారు. ఇక పర్సంటేజ్ 55% మార్క్స్ అడగడం జరిగింది. ఒకవేళ అభ్యర్థి మనకి ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడీ లేదా థర్డ్ జెండర్ ఈ కేటగిరీ చెందిన వారు ఉంటే వారికి 50% ఇచ్చారు పర్సంటేజ్ అది. సో మీరు 50-55 తక్కువ పర్సెంట్ అడగడం జరిగింది. చాలామందికి అవకాశం ఉంటుంది అప్లై చేయడానికి. ఇంట్రెస్ట్ అయిన ప్రతి ఒక్కరు మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మార్చి 3 వరకు అవకాశం ఉంది. మీరు ఆ లోపల అప్లై చేసుకోవాలి. ఫీజు కూడా పే చేయాలి. దీని ఫీజు కూడా ఉంది మనకి 1500, 250 అని చెప్పేసి. సో మనకి కేటగిరీ వరకు జనరల్ అయితే ఒకటి, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే ఒకటి, మళ్ళీ షెడ్యూల్ సంబంధించిన క్యాస్ట్, మళ్ళీ పర్సన్స్ విత్ డిజేబిలిటీ, థర్డ్ జెండర్ వీళ్ళందరికీ విడివిడిగా ఫీజులు ఉన్నాయి కేటగిరీని బట్టి. నెక్స్ట్ మనకి కరెక్షన్స్. మీకు ఏమన్నా మోడిఫికేషన్ చేసుకోవాలంటే మీ అప్లికేషన్ సంబంధించి డీటెయిల్స్ అందులో మార్చి 5 నుంచి మార్చి 9 వరకు మీకు కొంత టైం ఇస్తారు. అప్పుడు మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇంకా అడ్మిట్ కార్డు ఇప్పి చేస్తారు. మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. కానీ ఎగ్జామినేషన్ వచ్చి మనకి మే నెల 1st వీక్ని స్టార్ట్ అయ్యి 3rd వీక్లో ముగుస్తుంది. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ టోటల్ 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఎటువంటి బ్రేక్ ఏమి ఉండదు. 180 minutes టైం ఇస్తారు. ఆ టైంలో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. మనకి షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్, ఆఫ్టర్నూన్ చెప్పేసి. అడ్మిట్ కార్డు పూర్తి సమాచారం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్. జేఆర్ఎఫ్ సంబంధించిన పోస్ట్కి అయితే 31 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఒకవేళ అభ్యర్థి ఓబీసీ కానీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, థర్డ్ జెండర్ లేదా ఉమెన్ అయితే కనుక వీళ్ళందరికీ 5 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ సంబంధించిన ప్రొఫెసర్ పోస్ట్కి అయితే ఎటువంటి అప్లై లిమిట్ లేదు. సబ్జెక్ట్స్ మనకి నోటిఫికేషన్లోని ఎనెక్సర్ 2 ఈ కాలంలో సబ్జెక్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఆంథ్రోపాలజీ కానీ లేకపోతే మనకి కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ కానీ లేదా జాగ్రఫీ ఇలాగ మనకి ఇందులో టోటల్ ఒక 81 వరకు సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో మీ రెలవెంట్ సబ్జెక్ట్ ఏంటో చెక్ చేసుకోవడం సార్. ఇందులో పక్కన వాటికి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన కోడ్స్ కూడా ఇచ్చారు. సిలబస్ ఆ పేపర్ సంబంధించి డీటెయిల్ సిలబస్ కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేయండి మీరు. ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్లో సిలబస్ అనేది అవైలబిలిటీ ఉంది. మొత్తం పూర్తిగా మీకు క్లియర్గా తెలుస్తుంది సిలబస్ మొత్తం. సబ్జెక్ట్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి మీరు చదివిన సబ్జెక్ట్ ఇందులో ఉందా లేదని చెప్పేసి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఎనెక్సర్ 4 ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించిన వాటి యొక్క సబ్జెక్ట్స్ అండ్ కోడ్స్ మొత్తం ఇచ్చారు. చెక్ చేసుకొని ఒకసారి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్
ముందు పేపర్ 1 వచ్చి 100 మార్క్స్కి అండ్ టీచింగ్ సంబంధించిన యాప్ట్యూడ్ కానీ ఈ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటుంది. 50 క్వశ్చన్స్ 100 మార్క్స్. తర్వాత పేపర్ 2 మనకి ఏంటంటే 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. రెలవెంట్ సబ్జెక్ట్ ఏమైతే చదువుకున్నారో పీజీలో ఆ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రతి క్వశ్చన్ మీకు 2 మార్క్స్, కరెక్ట్ పెడితే 2 మార్క్స్ వస్తుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ ఇది. మీరు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ముందుగా అందరూ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ అయ్యి మీరు మీ అప్లికేషన్ పూర్తి చేసుకోవచ్చు. మీ పాస్వర్డ్ మర్చిపోయినా ఫర్గట్ పాస్వర్డ్ ద్వారా మీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా అంటే యూజీసీ నెట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మర్చిపోయినా కూడా ఈ ఫర్గట్ అప్లికేషన్ నెంబర్ ద్వారా తిరిగి మీరు పొందవచ్చు. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్, కేటగిరీ వారీగా ఫీజు అంతా, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, దానికి సంబంధించిన సమాచారం అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి, ఆ ఫార్మాట్ ఏంటి, వాటి యొక్క సైజు పూర్తి సమాచారం ఉంటుంది. డిక్లరేషన్ టిక్ చేసి మీరు క్లిక్ అయితే ప్రొసీడ్ అనండి. ముందుగా అండి బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీ అడ్రస్, ఒక పాస్వర్డ్, మీ యొక్క సెక్యూరిటీ కొంచెం చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఒక పాస్వర్డ్, ఒక అప్పర్ కేస్ లెటర్, లోయర్ కేస్ ఈ విధంగా ఉండే విధంగా మీరే ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ డాక్యుమెంట్ అప్లోడ్ పూర్తి అయిపోయిన తర్వాత ఫీజు పే చేయాలి. ఇది పూర్తి అయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ యూజీసీ నెట్ సంబంధించిన నోటిఫికేషన్ సమాచారం. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్స్ తెలియాలంటే ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.